శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు బెయిల్ మంజూరైంది. వైజాగ్ నుండి మండపేటకు తోట త్రిమూర్తులు బయలుదేరారు. నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, ఏ విధమైన తప్పుడు ప్రచారాలు, వదంతులు నమ్మవద్దని త్రిమూర్తులు అన్నారు. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. వైజాగ్ నుండి మండపేటకు తోట త్రిమూర్తులు బయలుదేరారు. నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, ఏ విధమైన తప్పుడు ప్రచారాలు, వదంతులు నమ్మవద్దని త్రిమూర్తులు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. మూర్తి, ఏదైతే అప్పట్లో సంచలనం సృష్టించినటువంటి శిరోముండనం కేసులో కీలక తీర్పు అయితే కోర్టు వెలువరించింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు సహా 9 మందికి శిక్షలు కూడా ఖరారు చేసిన నేపథ్యంలో అట్రాసిటీ కేసులో ఒక్కొక్కరికి 18 నెలలు, అలాగే ఐపీసీ సెక్షన్ లో 6 నెలలు చొప్పున మొత్తం శిక్ష ఖరారు చేయడంతో పాటు ₹1,50,000, అలాగే 6 నెలల శిక్షకు సంబంధించి 50,000 అంటే ₹2,00,000 ఫైన్ కూడా విధించిన నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఈ తీర్పు ఈ రోజు వెలువడటం, వెంటనే న్యాయమూర్తి ఆదేశాల కోసం కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఎదురు చూసిన నేపథ్యంలో తాజాగా ఈ జిల్లా కోర్టులో కూడా బెయిల్ కి, ఎందుకంటే 2 సంవత్సరాలకి లోపు ఏదైతే జైలు శిక్ష ఉందో 18 నెలలు కాబట్టి పూర్తిగా బెయిల్బుల్ తీర్పే కాబట్టి ఇది పూర్తిగా కూడా బెయిల్ కి అయితే అప్లై చేసుకోవడం జరిగింది. అయితే కోర్టు దగ్గర అయితే వాహనంతో పాటు పోలీసులు తొలుత మోహరించారు. బెయిల్ కి నిరాకరిస్తే కనుక జైలుకి తరలించే అవకాశం ఉందని కొంత ఉత్కంఠ కూడా నడిచిన నేపథ్యంలో తాజాగా తోటకి బెయిల్ కూడా మంజూరైంది. ప్రస్తుతం తోట త్రిమూర్తులు ఏదైతే కేసు తీర్పు 28 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి తీర్పు తాజాగా ఈ రోజు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠ వాతావరణం ఈ రోజు ఉదయం నుంచి చోటు చేసుకుని తర్వాత తీర్పు రానే వచ్చింది. ఇదంతా కూడా అటు రాజకీయ భౌతియానికి సంబంధించి తోట త్రిమూర్తులకైతేనో పార్టీ నుంచి కూడా కొంత అపఖ్యాతి చోటు చేసుకుంది, అపకీర్తి తెచ్చుకున్నారు అన్నంత కొంత చర్చ కూడా నడిచిన నేపథ్యంలో తాజాగా బెయిల్ వస్తుందా రాదని ఒక ఉత్కంఠ కూడా నడిచిన నేపథ్యంలో తాజాగా బెయిల్ కూడా మంజూరైంది. పైకోర్టుకి దీన్ని అప్పీల్ చేసుకున్నారు. ప్రస్తుతం బెయిల్ వచ్చిన తర్వాత ఏదైతే కుటుంబంలో సభ్యులు 6గురితో పాటు తోట త్రిమూర్తులు ఒకరుగా ఉండడం, మిగతా 4గురిలో ఒక అతను ఆల్రెడీ వెంకటరమణ అన్న వ్యక్తి దీనికి సంబంధించి చనిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ 9 మంది కూడా 10 మంది నిందితుల్లో ఒకరు చనిపోయిన నేపథ్యంలో 9 మందికి కూడా బెయిల్ అయితే వాళ్ళు అప్లై చేసుకున్న వాటిని మంజూరు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మండపేటకైతే తోట త్రిమూర్తులు బయలుదేరారు. ఏదైతే నియోజకవర్గం ప్రస్తుతం రామచంద్రపురం నియోజకవర్గంలో గతంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన తాజాగా ఆయన మండపేట నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో ఒకవేళ ఈ పోటీ కూడా ఆగిపోతుందన్న ఒక వార్త కూడా వచ్చిన నేపథ్యంలో ఎటువంటి ఈ ప్రలోభాలు నమ్మొద్దు, ఎటువంటి ఈ ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఈ అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ కూడా ఆయన అక్కడి నుంచి పిలుపునివ్వడం జరిగింది. మండపేట అభ్యర్థిగా కూడా ఆయన పోటీలోనే ఉంటారని కూడా స్వయంగా ఆయన వెల్లడి చేసిన నేపథ్యంలో తాజాగా బెయిల్ మంజూరు తర్వాత తదితర కార్యక్రమాలు ఏ విధంగా అంటే మిగతా ఏ కోర్టుకి ప్రస్తుతం అప్పీల్ చేశారు, ఇది హైకోర్టు వరకు వెళ్ళిన నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు బాధితులందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అన్న ఒక చర్చ అయితే తాజాగా నడుస్తుంది. ఏదైనా 28 ఏళ్ల తాత్సారం తర్వాత న్యాయమే గెలిచిందే అని ఏదైతే వెంకటాయపాలెంలో ప్రస్తుతం దళితులు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంత వాసులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నా అధికారం రాజకీయం అడ్డుపెట్టుకుని పూర్తిగా కూడా దీన్ని ఇన్ని రోజులు తాత్సారం చేసి న్యాయం నెగ్గినా సరే ప్రస్తుతం తాజాగా పైకోర్టుకు వెళ్లడంతో మరింత రాజకీయ చర్చ నడిచే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.